ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ గీ ప్రిపరేషన్. బయట దొరికే బటర్తో ఇంట్లోనే మనం ఈజీగా గీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటున్నాను అండి. ఈ గీకి అన్సాల్టెడ్ బటరే బాగుంటుంది. నెక్స్ట్ బిర్యానీ ఆకు కావాలి. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలి. కొంచెం పెద్దగా ఉండాలి, ఎందుకంటే గీ అనేది పొంగకుండా. మనం తీసుకున్న బటర్ రూమ్ టెంపరేచర్ వచ్చాక ఆ గిన్నెలో వేసి సిమ్లో పెట్టి ఉడికించాలి. ఈ ప్రాసెస్ అంతా మనకు లో ఫ్లేమ్లోనే జరగాలండి, లేదంటే గీ అనేది మాడిపోతుంది. ఇనిషియల్గా మనకు ఈ గీ ప్రిపేర్ చేసినప్పుడు ట్రాన్స్పరెంట్గా లేకుండా ఇలా ఎల్లోయిష్గా ఉంటుందండి. పైనంతా కూడా ఇలా నురగలాగా ఫామ్ అవుతుంది. ఫస్ట్లో ఇలా మనం కొద్దిసేపు మరిగించాలి. 12 to 15 మినిట్స్ అయ్యాక మనకు ఈ పైన కనిపించే నురగ అంతా వెళ్ళి ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇంకా ఫ్యూ మినిట్స్లో అయిపోతుందనగా ఇలా ఫామ్ అవుతుందండి గీ అనేది. మనం ఇలా ఒకసారి చెక్ చేస్తే పైన నురగంతా వెళ్ళి ఈ గీ అనేది మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందండి. అప్పుడే మనకు స్మెల్ కూడా గీ స్మెల్ వచ్చేస్తుందండి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఇందులోకి మనం బిర్యానీ ఆకు వేయాలి. ఇలా 1 బౌల్లో వాటర్ తీసుకొని బిర్యానీ ఆకు ఆ వాటర్లో డిప్ చేసి మనం గీలో వేసేసి మూత పెట్టేసి స్టవ్ అనేది ఆఫ్ చేయాలండి. కొద్దిసేపు చల్లారాక చూస్తే మన గీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత ఎల్లోయిష్గా, ఎంత బాగుందో. ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీ, ఈజీ అయిన మన గీ ప్రిపరేషన్ అనేది రెడీ అయిపోతుందండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన మన గీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్ అండ్ కమెంట్. Thank you all. Bye bye.